ఇప్పుడు ఏపీలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా కూడా ఈ కోనసీమ బ్లోఅవుట్ గురించి చర్చ జరుగుతుంది. ఈ దశలో దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది, అలాగే దీనికి సంబంధించిన అంశాలపై మనతో మాట్లాడడానికి ఐఐటి నిపుణులు అలాగే ఇతర అంశాలపై అవగాహన ఉన్న ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సరే, అదే చూశారు కదా, అంటే నాకంటే కొంత మీకు ఐడియా ఉంది ఈ బ్లోఅవుట్ సంబంధించి. ఇది ఏ రకమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది? అంటే ఈ బ్లోఅవుట్ వల్ల ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా భయాందోళనకు లోనవటానికి ఒక ముఖ్యమైన ఇది ఉంటుందండి. అదొకటి మేజర్. అది కాకుండా 500 మీటర్ల లోపు పరిధిలో ఉన్న ఏరియాలో ఈ చెట్లు కానీ అలాగే పంట భూములు ఏమైనా ఉంటాయి సంబంధించిన పంటలు కానీ అవి నష్టం జరుగుతుంది బాగాను. ఈ రెండు మేజర్ నష్టాలు. తర్వాత దాని నుంచి ఇప్పుడు మన వీళ్ళందరూ యూజ్ చేస్తున్నటువంటి వాటరు కానీ ఇంకోటి కానీ వాటర్ అంబ్రెల్లా కానీ ఇంకోటి కానీ వాళ్ళ మడ్ కెమికల్ వాడినప్పుడు కానీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పరిసరాలన్నింటినీ చేసే ఆ కాలుష్యం కూడా కొంతకాలం ఇబ్బంది పెడుతుంది. ఇవి ఇంపాక్ట్స్, ఈ ప్రభావితం చేసేటువంటి సమస్యలు. అయితే ఏంటంటే అంత మినహాయించి మిగతా రకాలుగా ఆస్తులు నష్టం చేసే పరిస్థితి పెద్దగా ఉండదు. కారణం ఏంటంటే ఇలాంటివి ఈ ఎంత అన్కంట్రోలబుల్గా వెళ్ళినా అక్కడే మండుతూ ఉంటుంది. కానీ మన గ్యాస్ కనుక ఇప్పుడు సిలిండర్ వచ్చిందనుకోండి, అది మంట వెలుగుతుంది అనుకోండి, అది వస్తున్నంతసేపు అది వెలుగుతూనే ఉంటుంది రెగ్యులేటర్ అయిపోయేదాకా. అదే మీరు కనుక దాన్ని వదిలేసి అక్కడ ఉంచేసి ఒకసారి మొత్తం గ్యాస్ అంతా వదిలేసినాక అప్పుడు కనుక అంటిస్తే అప్పుడు బ్లాస్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రెషర్ బిల్డప్ అవుతుంది కాబట్టి. సో ఇది ఈ రకమైన పరిస్థితి వస్తుంది అన్నమాట. దీనికి ఏంటంటే కంటిన్యూస్గా ఫ్లో ఉంది కాబట్టి అది మండుతున్నంతసేపు అట్లా మండుతూ ఉంటుంది, కానీ మిగతా వాటికి స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఓకే సరే, ఇది ఎంత లోతులో ఉంటుంది? నెక్స్ట్ ఎంత విస్తీర్ణం ఉండే అవకాశం? యాక్చువల్గా ఇది లోతు 2000 మీటర్లు, సుమారుగా 2000 నుంచి 2500 3000 మీటర్ల వరకు జనరల్గా ఉంటుంటాయండి ఇలాంటి రిజర్వాయర్లు. నిక్షేపాలేమో జనరల్గా ఏంటంటే కొన్ని లక్షల టన్నులు ఉంటాయి. కానీ ఇప్పుడు దీంట్లో మన ఓఎన్జీసీ వారు వీళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం ఏంటంటే ఇది ఆల్రెడీ చాలా ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత మిగులు నిక్షేపాలని ఒక ప్రైవేట్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు తీసుకోవటానికి వీలుగా దాన్ని చేశారు అని చెప్పి నేను వార్తలు చదివానప్పుడు. ఆ వార్తల ప్రకారం అయితే మాత్రం ఆ ప్రైవేట్ కంపెనీ ఏదైతే తీసుకుందో ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ దాన్ని ఇంకా లోతుకు వెళ్ళి అది తీసుకోవడం కోసం మిగులు నిక్షేపాలను తీసుకోవడం కోసం వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ బ్లోఅవుట్ వచ్చిందని చెప్పి ఈ అనుకోవాల్సి వస్తుంది. సరే, ఈ బయట ఉష్ణోగ్రత పీడనానికి లోపల దానికి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? ఎంత ఉండొచ్చు అని మీరు అనుకున్నారు? పీడనం లోపల ఆల్మోస్ట్ ఈ వెల్స్ చేస్తున్నప్పుడు 10,000 PSA దాకా ఉంటుందండి, అంటే పాస్కల్స్ 10,000 పాస్కల్స్ దాకా ఉంటుందండి. అంటే మనకి మామూలు అట్మాస్ఫియర్ కంటే కూడా 2,000 ఇంతల ఆల్మోస్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దాకా ఉంటుందన్నమాట. అది ఆ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దీనివల్ల ఏమవుతుందంటే ఆ పీడనం దీనివల్ల గ్యాస్ అది బయటికి తన్నుకుంటూ వస్తుందన్నమాట. అది తన్నుకుంటూ వస్తున్నప్పుడు డెబ్రిస్ కూడా ఫార్మ్ అవుతాయి. ఈ సాయిలు వీటిని కూడా తన్నేస్తుంది కదా, తన్నేయటంలో రాళ్ళు ఈ కూడా బయటికి చాలా పెద్ద ఎత్తున వస్తుంటాయి. చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ కూడా ఆ శబ్దాలు అవి కూడా అవే పెద్ద ఎక్కువ. దానికి కూడా ఈ శబ్దం ఉంటుంది చూసారా. మామూలుగానే మనం ఒక గ్యాస్ స్టవ్ అది పెట్టామనుకోండి, ఒక ఈయన వస్తుంది కదా చిన్న సౌండ్, అది మరి అంత పెద్ద ఫ్లో వస్తున్నప్పుడు ఆ న్యాచురల్గా ఆ మంట అది మండుతున్నప్పుడు అది ఇవన్నీ కూడా ఆ ఫ్లో అలాగే వస్తూ ఉంటుందండి. సో అది వాళ్ళని భయభ్రాంతం చేయడానికి అది ఉపయోగపడుతుంది. అంతే తప్పితే అది మంట స్ప్రెడ్ అవటం అనేది జరగదండి. సరే, ఈ వెల్లో ఉన్న ప్రెజరు, మరి పైపు పెట్టే ప్రెజరు, దీన్ని అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉందా? దానికి ఫోర్స్గా ఏమైనా అయ్యే అవకాశం ఉంటుందా? అంటే ఈ వెల్లో ఉన్న ప్రెషర్కి ఏంటంటే అది నియంత్రించడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పక్కన ఈ కెమికల్ క్లే మడ్ ఒకటి, అలాగే ఈ వాటర్ అంబ్రెల్లాతో దాన్ని ఆ ప్రెషర్ టెంపరేచర్ పెరుగుతున్న కొద్ది ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది కదా, అది పెరగకుండా ఉంటాయి కంట్రోల్ చేయడానికి ఇవన్నీ చేస్తుంటారనమాట. ఇవన్నీ చేస్తాంలో ఈ లోపు కనుక ఈ వాటర్ క్లే మడ్తో కనుక ఇదేంది కంట్రోల్, శాండు ఇవన్నీ కూడా కలిపి చేసినప్పుడు అది కనుక కంట్రోల్ అయితే ఈజీగా అయిపోతుంది. అది అవునప్పుడు లాస్ట్ టైము మన పాసలపూడి తీసుకుంటే అది అవునప్పుడు ఏం చేస్తారంటే దానిలో ఈ మన ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ అని అవి వాడతారు. అవి వాడి అది కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా చాలకపోతే ఇంకా దానికంటే పెద్ద బిగ్ ఎక్స్ప్లోజివ్స్, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ సప్లై గలదా మెయిన్. మంటం ఎట్లా అవుతుంది? ఆక్సిజన్ సప్లై వల్ల. ఆ ఆక్సిజన్ సప్లై అనేది లేకుండా చేయడం కోసం ఎక్స్ప్లోజివ్స్ వాడితే ఈ ఆక్సిజన్ వాడేసుకుంటాయి.
అందుకు దానికి ఆక్సిజన్ సప్లై లేకుండా పోయి అది కంట్రోల్ అవుతుందనే ఉద్దేశం అది ఉద్దేశం. దాని ద్వారా అది చేస్తూనే ఒక పక్కన మిగతా నియంత్రణ కూడా చేసుకురావాల్సి వస్తుంది. ఓకే, దీని ప్రభావం ఎన్ని కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది సార్? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉండదు అని. ఇఫ్ పొరపాటు బ్లాస్ట్ అట్లాగా ప్రీవియస్గా ఎప్పుడైనా అయిందా? ఒకవేళ అయినట్లయితే దాని ప్రభావం ఎంత దూరం ఉండే అవకాశం? జనరల్గా అసలు చాలా ఎక్సెప్షనల్ కేసెస్లో తప్పితే బ్లాస్ట్ అయ్యే అవకాశం లేదండి. ఎందుకంటే అది లోపల నుంచి వస్తున్నది కాబట్టి దానికి ఫ్లో అడ్డొచ్చి ఏదో సడన్ ప్రెషర్ కిందకు కూడా మంటే వెళ్ళి అనేది జరగదు. కారణం ఆక్సిజన్ కిందాక సప్లై ఉండదు కాబట్టి అది పెద్ద అడ్వాంటేజ్. అది కనుక మన ఊహాతీతమైన బ్లాస్ట్ జరిగితే ఎంత అవుతుందో మనం చెప్పలేం, కానీ 99% అసలు బ్లాస్టులు అలాంటివి జరిగే అవకాశాలు లేనే లేవండి. అందువలన ఆ మిగతా ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే ఈ వేడి, ఆ మంటల వల్ల వచ్చిన వేడి ఆపట్నే మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటే సుమారు ఇప్పుడు బిగినింగ్లో 100 మీటర్ల నుంచి 500 మీటర్ల మధ్యలో వరకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అది 2 కిలోమీటర్లు కూడా పాకుతుంది ఆ వేడి. అంటే అది కూడా ఎంత అంటే 1000 డిగ్రీలు రాదు, 100 50 70 80 వచ్చినా మనం ఉండలేం కదండి అక్కడ. 50 దాటితేనే ఉండటం కష్టం అవుతుంది మనకి టెంపరేచర్. సో అట్లా 2-3 కిలోమీటర్ల దాకా ఉండలేని పరిస్థితి వస్తుంది. నిజంగా ఇది కంటిన్యూ చాలా కాలం అయ్యి మనం ఏమి రకమైన స్టెప్స్ తీసుకోకుండా ఆ వేడిని అట్లా అలౌ చేస్తే, కానీ అది అలౌ చేయకుండా ఈ వాటర్ అంబ్రెల్లా ఇవన్నీ వాడుతున్నప్పుడు ఆ టెంపరేచర్ అంతా వెళ్ళే పరిస్థితి కూడా ఉండదండి. ఓకే, ప్రీవియస్గా బ్లోఅవుట్ ఎంతకాలం ఉన్నా సార్, నెక్స్ట్ ఇప్పుడు ఉన్న పరిస్థితి అంటే మీరు చూస్తుంటారు సోషల్ మీడియాలో కోనసీమ బుగ్గి అవుతుంది, ఇట్లా కొంత వైరల్ అవుతుంది, అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందంటారా? రాదండి. ఏ రకం కోనసీమ బుగ్గి అవటం అనేది చాలా ఊహాతీతమైనటువంటి ఇదండి, అంత జరగదు. కానీ ఏంటంటే ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఆ నీరు ఇప్పుడు ఈ మంటలు అవి వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి 85 రోజులు, లాస్ట్ టైం 80 రోజులు 85 రోజులు మన సుమారు 2 నెలల పైన పాసర్లపూడి మండింది. ఆ మండినప్పుడు ఆ దానిలోంచి నిక్షేపాల్లో ఉన్నటువంటి సల్ఫర్ కానీ ఇంకా ఇట్లాంటి నైట్రేట్స్ కానీ ఇలాంటివన్నీ మండుతున్నప్పుడు ఏమవుతాయంటే ఆ ఆమ్లాలు ఏర్పడతాయి. సల్ఫ్యూరస్ యాసిడో, సల్ఫ్యూరిక్ యాసిడో, లేదంటే హైడ్రోజన్ సల్ఫైడ్, ఇలాంటివన్నీ ఫార్మ్ అయినప్పుడు ఏమవుతుందంటే అవి వాటర్లో అక్కడ ఉన్న నీటి వనరులు వీటిలో కనుక మిక్స్ అయితే ఆ నీరు తాగటం అంత సేఫ్ అవ్వదు. కాబట్టి ఆ నీటి టెస్టులు అలాగే సాయిల్ టెస్టులు అవన్నీ కొంచెం చేసుకుంటే అవి ఎంత ఉన్నాయి, అవి క్వాలిటీలో మన వితిన్ ది నియంత్రణ పర్మిసిబుల్ లిమిట్స్లో ఉంటే ప్రాబ్లం లేదు. లేనప్పుడు వాళ్ళకి రక్షిత నీటి సరఫరా చేసి కొన్నాళ్ళు అది మళ్ళీ ఆ నీటిని మళ్ళీ మనం పునరుద్ధరించే వరకు అది రక్షిత నీటి సరఫరా చేస్తే అదొకటే ప్రాబ్లం తప్పితే మిగతా రకమైన ప్రాబ్లమ్స్ చుట్టుపక్కల వాళ్ళకి ఏమి ఉండదండి. ఓకే, ఇప్పటికే మీరు అంటే ఎక్స్పర్ట్స్ రకరకాల రీజన్స్ చెప్పారు. అయితే ఎందుకు ఈ బ్లోఅవుట్ ఇట్లాగా రీసెంట్గా నిన్న జరిగింది ఎందుకు జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల లోతుగా కానీ ఇట్లా, లేకపోతే ఎంత విస్తరించి ఉండే అవకాశం ఉంది? ఇది మోస్ట్లీ నా అంచనా ప్రకారం వీళ్ళు అంటే వస్తున్న వార్తల ప్రకారం మాత్రమే చెప్తున్నాను నేను. వస్తున్న వార్తల ప్రకారం వారు ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఇది మిగులు నిక్షేపాలను ఇచ్చారో వాళ్ళు ఆ మిగులు నిక్షేపాలను కూడా వెలికి తీయటం కోసం కొంచెం లోతుకి వెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇక్కడ వారికి టెక్నాలజీ ఫెయిల్యూర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి అనుభవం లేమి కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా కారణాలు కానివ్వండి, ఆ స్పార్క్ రావటం జరిగినట్టుగా అనిపిస్తుంది. ఆ వచ్చినప్పుడు న్యాచురల్గా బ్లోఅవుట్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్లోఅవుట్ స్టార్ట్ అవగానే ఏమవుతుందంటే వాళ్ళకి నియంత్రించేటువంటి అవగాహన కానీ నైపుణ్యం కానీ లేనప్పుడు అది ఇంకా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ టీమ్స్ వచ్చే వరకు, ఆ నియంత్రించే టీమ్స్ వచ్చే వరకు ఇది ఇట్లా మండుతుంటుంది. దీనికి ఇక్కడ ఒకటి వాళ్ళు చెప్పిన వార్తల ప్రకారం నేను అనుకుంటుంది ఏంటంటే తక్కువ మిగులు నిక్షేపాలు అంటున్నారు కాబట్టి మరీ ఎక్కువ ఉండవు. కాబట్టి అంత మరీ మనం కంగారు పడి భయపడిపోయేంత పరిస్థితి రాకపోవచ్చు దీంట్లో. కానీ వీటిని మనం గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉండటం కోసం మిగతా వాళ్ళకి ట్రైనింగ్ అవ్వటం, మిగతాది మనంతటికి మనం వీటిని నియంత్రించగలిగే పరిస్థితి తీసుకురావడం చేయాలి. ఉదాహరణకి ఇవాళ 50 టీంలు వస్తున్నాయని చెప్పి నేను వార్తల్లో చదివాను పొద్దున. అలాగే ఇక్కడ న్యూస్లో కూడా చాలా ఛానల్స్ చూపించినాయి 50 టీమ్స్ వస్తున్నాయి రెస్క్యూ టీమ్స్ అని. అలాంటి టీములన్నీ కూడా మన టీములే, బయట నుంచి కాదు. సో మన టీములు కూడా ట్రైన్ అవుతున్నాయి, వస్తున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఒక రకమైనటువంటి వాళ్ళకే నేర్చుకోవడానికి ఉపయోగపడేది, మళ్ళీ భవిష్యత్తులో నియంత్రించడానికి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దీనికి. ఓకే, ప్రీవియస్గా మనం చూస్తే ఒక దాదాపు 70-80 రోజులు పట్టింది కంట్రోల్ చేయడానికి పాసర్లపూడి.
మరి ఇప్పుడున్న అంచనాలు బట్టి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? నెక్స్ట్ అప్పుడు ఎట్లాంటి మెజర్స్ తీసుకున్నారు సార్ కంట్రోల్ చేయడానికి? అప్పట్లో పాసర్ల పూడిది ఏంటంటే అప్పుడు ఇట్లా దీనిలాగా మిగులు నిక్షేపాలు కాదు, అవి పూర్తి నిక్షేపాలు. దానివల్ల ఏమిటంటే అది కంటిన్యూస్గా దాన్ని ఇంకా మండుతూనే వచ్చి పైగా అది ఫస్ట్ టైం ఆఫ్ దట్ నేచర్, అంటే ఆ రకంగా జరగటం అనేది బిగినింగ్ ఫస్ట్ టైం. అందుకని మన వాళ్ళు కంట్రోల్ చేయలేని భయంతో ఎందుకైనా మంచిదని చేయలేరు అనే దానికంటే కూడా ఇంకా మిగతా వాళ్ళకి కూడా తీసుకుని దీన్ని కంట్రోల్ చేయకపోతే దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఫస్ట్ టైం అవడంతో ఇట్లాగే మీరు అనుకున్నట్టు ఇప్పుడు బుగ్ అయిపోతుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయని అలా స్ప్రెడ్ అయ్యి అందరూ భయపడిపోతారని చెప్పి ఉద్దేశంతోనూ వీలైనంత ఫాస్ట్గా చేయాలనే ఉద్దేశంతోనూ విదేశీయుల సహాయం తీసుకోవడం జరిగింది. నీల్ ఆడమ్స్ ఫోర్స్ ఫైటింగ్ ఫోర్స్ అని, అలాగే ఆ రైడర్ అని, ఆస్ట్రేలియా వాళ్ళు, వీళ్ళందరూ ఈ కంపెనీలన్నీ వచ్చినాయి. కానీ వాళ్ళ వల్ల ఏమో అది అప్పుడు కూడా వాళ్ళు కూడా ట్రై చేశారు మన వాళ్ళలాగానే చేస్తే, వాళ్ళు చివరికి వాళ్ళు అన్నీ ఫెయిల్ అయినాక వాళ్ళు ఒక టెక్నాలజీ సజెస్ట్ చేశారు. దాని నుంచి బయటకు తీసాక వేరే దారి పెడదాము అని. ఆ టెక్నాలజీ ఏమో చాలా కాస్ట్తో కూడుకుంది, టైం కూడా సమయం ఎక్కువ పట్టేది కాబట్టి ఆ ఓఎన్జీసీ యాక్సెప్ట్ చేయలేదు. ఫైనల్గా మన టీంలే కోటిపల్లి సత్యనారాయణ గారి టీములు, ఆ టీములు మొత్తానికి కంట్రోల్ చేసినాయి. చేయటం అంటే దాన్ని బట్టి ఏంటంటే మనకేం పూర్తిగా నైపుణ్యం కొరత ఉందని మనం అంటలేదు, కానీ దాన్ని ఒకళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర కాకుండా ఆ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఆ ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఆ కొరత ఇంకొంచెం తీరుతుంది. ఓకే, మొత్తానికి మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇది షార్ట్ డేస్లోనే కంట్రోల్ అవుతుంది అని అనుకోవచ్చు అంటారా? తప్పకుండానండి. ఎందుకంటే నా అంచనా ప్రకారం ఇప్పుడు నేను చూస్తున్న దాని ప్రకారం నిన్నటికంటే ఈరోజు కొంచెం తక్కువ ఉందని చెప్పి అంటున్నారు. ఈ టీమ్స్ వస్తున్నాయి. టీమ్స్ కూడా వచ్చినాక ఈ ప్రాసెస్లన్నీ అంబ్రెల్లాను క్లైమేట్తో ప్రాసెస్ మొదలుపెట్టారు తప్పితే మిగతా చేయట్లేదు. మిగతా కూడా చేయటం మొదలుపెట్టినాక 2-3 రోజుల్లో పూర్తి నియంత్రణకు వస్తున్నాయేమో నేను అనుకుంటున్నాను. కానీ ఒకవేళ కనుక స్టిల్ కొంచెం కొనసాగినా 1-10 రోజుల్లో అవుతుంది మొత్తం అంతా పూర్తి అవటానికి, అది నా అంచనా. ఇది వాస్తవానికి కొన్ని రకాల అపోహలు ప్రజల్లో ఉన్నాయి. ఇది ఏదైతే కోనసీమ ప్రాంతం ఏదైతే బుగ్ అవుతుంది, ఇట్లాగ వైరల్ అవుతుంది, అలాంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. గతంలో జరిగిన అనుభవాలు బట్టి అప్పుడు బ్లోఅవుట్ అన్నది న్యాచురల్గా ఒకసారిగా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వచ్చింది. అయితే ఇది మిగులు నిక్షేపాలు బయటకు తీసే క్రమంలో జరిగింది కాబట్టి కొద్ది రోజుల్లోనే అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందని దీనికి సంబంధించిన నిపుణులు ప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.